బస్ ఈరోజు ఒక విషయం మీకు చెప్పబోతున్నా. శోభన్ బాబు గారు మొట్టమొదట సినిమా ఛాన్స్ కోసం చెన్నైకి వెళ్ళినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చాలా దీనస్థితిలో జీవితాన్ని గడిపాడు. ఆయనకి రాగానే ఎవరు హీరో అవకాశాలు ఏమి ఇవ్వలేదండి. ఆయన మొట్టమొదట జూనియర్ ఆర్టిస్ట్, చెన్నైలో జూనియర్ ఆర్టిస్ట్ ఉండి ఒక స్ట్రీట్లో ఒక చిన్న రూమ్లో బాడుకున్నాడు. అది ఎవరితోనో కలిసి షేర్ చేసుకొని ఉన్నాడనమాట. అప్పుడు అలా ఉంటూనే చిన్న చిన్న వేషాలకు స్టూడియోల చుట్టూ తిరగడము, నిర్మాతల ఇళ్ళ చుట్టూ తిరగడము, డైరెక్టర్ ఇళ్ళ చుట్టూ తిరగడము, ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమబాబు అందగాడే కదా, సినిమా ఛాన్సులు ఎందుకు రాలేదంటే అందగాడు అయినప్పటికీ అతనికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అప్పట్లో ఎవరికి సపోర్ట్ లేదు. అప్పట్లో అందులో తెలుగువాడు, చెన్నైలో తెలుసు కదా, అప్పుడు డామినేషన్ అంతా రామారావు, ఎన్టీఆర్, కొత్త వాళ్ళు చాలా తక్కువ మంది గెట్టాన్ అవుతా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో శోభన్ గారు చిన్న చితకా వేషాలు ఎలాగోలా సంపాదించుకున్నారు. చిన్నగా గెట్టాన్ అవుతూ మొదలుపెట్టాడు. కానీ శోభన్ బాబుకి జయలలిత అంటే చాలా ఇష్టం. ఆమె ముందుగానే సినిమా ఫీల్డ్లోకి వచ్చారు. పెద్ద టాప్ హీరోయిన్ అయ్యారు. ఆమె ఏఎన్ఆర్, ఎన్టీఆర్ లాంటి మంచి మంచి గొప్ప నటులతో నటించారు. ఆమె అంత గొప్ప నటులతో నటిస్తూ చాలామంది జయలలిత అమ్మగారికి ఒక విషయం చెప్పారనమాట. మీ అమ్మాయి కాస్త మిడిల్ ఏజ్ అంటే బాగా ఏజ్డ్ హీరోలతో నటిస్తుంది, అంటే ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కాంతారావు ఇలాంటి వాళ్ళతో నటించడం వల్ల ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ మీ అమ్మాయిని యంగ్ హీరోల తరపున హీరోయిన్గా తీసుకోరు, కాబట్టి ఎవరన్నా యంగ్ హీరోలతో ఒక 2-3 సినిమాలు చేయించండి అని సలహా ఇచ్చారట. అప్పుడు జయలలిత అమ్మగారు ఒక డైరెక్టర్ దగ్గరికి వచ్చి బాధని చెప్పుకుంటే, అప్పుడు డైరెక్టరు యంగ్ హీరోస్ అంటే ఇప్పుడు అందరు చాలా బిజీగా ఉన్నారమ్మా, మీ అమ్మాయిని తీసుకుంటారో లేదో నమ్మకం లేదు ఇప్పట్లో, కాకపోతే ఒక అబ్బాయి ఈ మధ్య కొత్తగా సినిమా ఫీల్డ్లోకి వచ్చాడు అంటే శోభన్ బాబు గురించి చెప్పబోతున్నాడు. శోభన్ బాబు గారు అప్పటికే 1-2 సినిమాలు పెద్ద యావరేజ్గా ఆడాయి, కాస్త హీరో అయ్యాడంతే. అదే పెద్ద హిట్ కొట్టలేదు, అంత చిన్న హీరో అనమాట. అప్పుడు శోభన్ బాబు గురించి ఈ డైరెక్టరు జయలలిత అమ్మగారికి చెప్పాడు, మంచి యంగ్ హీరో, బాగా అందంగా ఉంటాడు, ఆ అబ్బాయితో యాక్ట్ చేయమని చెప్పని డైరెక్టర్ గారు చెప్తే, ఎవరు రమ్మనండి చూద్దామని చెప్పారట జయలలిత అమ్మగారు. ఒక స్టూడియోలో జరిగింది ఇదంతా. అప్పుడు ఈ శోభన్ బాబు గారు ఒక చిన్న స్ట్రీట్లో ఉన్నాడని చెప్పా కదా, జూనియర్ ఆర్టిస్ట్తో కలిసి. అప్పుడు అక్కడ అందరికి ఒక ఫోన్ ఉండేదన్నమాట, వీళ్ళందరూ పిలిపించడానికి. అక్కడ ఒక ఆపరేటర్ ఉంటాడు. అప్పుడు ఆపరేటర్కి ఫోన్ వచ్చిందంట, శోభన్ బాబు పిలవయ్యా అంటే శోభన్ బాబు పిలిచాడంట. అప్పుడు డైరెక్టర్ శోభన్ బాబు గారితో, ఈ విధంగా ఒక సినిమా ఛాన్స్ ఉందయ్యా, జయలలిత హీరోయిన్గా పెట్టాలనుకుంటున్నాము, యంగ్ హీరోల తరపున నటించాలనుకుంటున్నారు, నువ్వేమన్నా బాగుంటావో నిన్ను చూపించాలనుకుంటావు, రమ్మని చెప్పాయంట. ఆ మాట వినగానే శోభన్ బాబు గారికి ఆనందం ఉప్పొంగిపోయింది. అసలు మనిషి ఎలా ఉన్నాడు, ఏదన్నా కాస్త ఫేస్ కడుక్కున్నాడో లేదో తెలియదు, కానీ అప్పుడు ఒక సైకిల్ ఉండేదంట ఆయనకి. అలా మంచి ఎండలో దుమ్ము ధూళి చెన్నై అంటే అప్పట్లో ఎలా ఉందంటే ట్రాఫిక్ ఇదంతా, వీటిలో తొక్కుకుంటూ సైకిల్తో చెమట కార్చుకుంటూ ఎలాగోలా స్టూడియో దగ్గరికి వెళ్ళాడట. ఆ స్టూడియో దగ్గర ఆ శోభన్ బాబు ఆ ఎండలో వచ్చే టైంకి ముఖం అంతా జిడ్డు పట్టిపోయి, దుమ్ము పట్టిపోయి, కలర్లెస్గా చాలా అందవికారంగా కనపడిపోయేతలకే జయలలిత అమ్మగారు చూసి, ఎవరండి హీరో వస్తా అన్నాడంటే, ఈ అబ్బాయి సైకిల్లో ఉండే శోభన్ బాబు చూపించిందంట. ఆమె షాక్ అయింది. ఏంటి, సైకిల్లో వచ్చే అబ్బాయితో మా అమ్మాయి యాక్ట్ చేస్తుందా, ఏమనుకున్నారండి మీరు, ఎవరు హీరో అంటే ఏమన్నా కార్లో వస్తాడు, ఇదేంటి ఇలా ఉంటాడు జిడ్డు పట్టిపోయి, అది బట్టలేంటి, ఇలాంటి వారితో మా అమ్మాయి యాక్ట్ చేస్తుందా అని కోపంగా మాట్లాడిందట. అమ్మమ్మ మేకప్ చేస్తే బాగుంటాడు, పర్లేదమ్మా అని డైరెక్టర్ సర్ది చెప్పాడట. అయినా ఏం లేదు, ససేమిరా చెమట కంపు కొడుతుంది, ఈ మనిషితో ఏంది అని తీసి పారేసిందంట జయలలిత అమ్మగారు. దాంతో ఆ రోజు రావాల్సిన అవకాశం జయలలిత గారితో ఆ రోజు మిస్ అయిపోయింది. తర్వాత శోభన్ బాబు గారు బాగా కష్టపడి ఒక టాప్ హీరో అయ్యాడు. అప్పుడు కానీ శోభన్ బాబు అందం బయటపడలేదు. ఆంధ్ర అమ్మాయిలు కళ్ళలో రాకుమారు లవర్ బాయ్ అయిపోయాడు శోభన్ బాబు గారు. దాంతో ఎక్కడ చూసినా శోభన్ బాబు క్రేజ్. తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో శోభన్ బాబు అమ్మాయిలు అయితే ఆ సినిమా రిలీజ్ అయితే క్యూ కట్టేవాళ్ళు. మొత్తం అమ్మాయిలతోనే ముందు ఫస్ట్ అమ్మాయిలు పోటీ పడేవాళ్ళు మగవారితో పాటు టికెట్స్ కోసం. అంత లవర్ బాయ్ ఇమేజ్ వచ్చేసింది శోభన్ బాబు గారికి. అప్పుడు పశ్చాత్తాపడిపోయింది మన జయలలిత అమ్మగారు, అయ్యయ్యో మంచి హీరోని ఆ రోజే పోగొట్టుకున్నానే అని. మరి చాలామంది డైరెక్టర్లతో లాలూచిపడి ఎలాగోలా మా అమ్మాయిని అబ్బాయితో హ్యాక్ చేయించండి అని ఆ రోజు రిక్వెస్ట్ చేసి అందరినీ భంగపడుకునేది. ఎవరినైతే బాగలేడు, ఇలాంటి వ్యక్తితో మా అమ్మాయి నటించదు అనుకొని
ఆ రోజు బెట్టుగా మాట్లాడిందో, అలాంటి వ్యక్తి శోభన్ బాబు గారి ఛాన్స్ కోసం వాళ్ళ అమ్మాయిని హీరోయిన్‌గా శోభన్ బాబుతో నటింపజేయడం కోసం ఎన్నో రోజులు వెయిట్ చేసి ఎలాగోలా ఒక అవకాశం సంపాదించుకుంది. అప్పటికి జయలలిత గారు యంగ్‌లోనే ఉన్నారు కానీ ఇలా చాలామంది అంటే ఏజ్డ్ హీరోస్ మన ఏఎన్నార్ గారు, ఎన్టీఆర్ గారు, కాంతారావు గారు వాళ్ళందరితో నటించింది. కొంతమంది యంగ్ హీరోస్‌తో నటించింది కానీ హిట్ కొట్టలేదు. మంచి హిట్లు రాలేదు. పర్వాలేదు మంచి టాప్ హీరోయిన్ అప్పటికి కూడా. కానీ ఎలాగోలా వీళ్ళ అమ్మ ఎలాగో లాలించబడి ఎప్పుడే మరి ఆయనే కావాలి, ఆయనతో నటించాలని ఎలాగోలా కోరుకొని వాళ్ళ అమ్మాయితో నటింపజేసింది. కానీ కొన్ని సినిమాలు హిట్ అయ్యి సరిగ్గా మళ్ళీ కొన్ని ఆడలేదు. ఎనీవే అప్పట్లో కొన్నాళ్ళకి జయలలిత వాళ్ళ అమ్మగారు చనిపోయాడు. జయలలిత గారు వాళ్ళ అమ్మగారు చనిపోవడంతో ఇంక పెద్ద భూకంపం వచ్చినంత పని అయిపోయింది. ఏమి బాధ వచ్చినా కూడా అమ్మ 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 ఏ విషయం ఏ సినిమాలు నటించాలన్నా ఎంత డబ్బు అడగాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఏది చూసినా అన్ని గైడ్లైన్స్ అమ్మ నుంచి కోరుకునేది. అమ్మ అంటే చాలా జయలలిత గారు సినిమాలు కూడా చేయలేదు అమ్మ చనిపోయిన తర్వాత. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. చాలా కోలుకోని విధంగా ఆమె చాలా దెబ్బతీసింది. కానీ శోభన్ బాబు ఓదార్పు మాటలు ఎంతో చాలా హాయినిచ్చాయి ఆమెకి. అంటే వాళ్ళ అమ్మని కొరతని పూడ్చాడు శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారు చూడంది ఉండలేకపోయేంత స్థితికి వచ్చేసింది జయలలిత గారు. ఆయనతో మాట్లాడని రోజైతే ఆయనకి నరకంలా అనిపించేది. అంత స్థితికి అంత డీప్ లవ్లోకి వెళ్ళిపోయింది శోభన్ బాబు గారితో. ఇలా వాళ్ళ ప్రయాణం ఇలా సాగిపోయింది. సో తర్వాత చాలా రోజుల వరకు చాలా సన్నిహితంగా ఉన్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ అప్పటికే శోభన్ బాబు గారికి పెళ్లి కావడంతో శోభన్ బాబు గారే ఆమె పెళ్లి ప్రపోజల్ని తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. తర్వాత ఆమె రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. తర్వాత కూడా వాళ్ళ బంధం ఇంకో విధంగా కొనసాగింది. కానీ సో వీడియో నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.